హాయ్, దిస్ ఈజ్ వాదహి కాస్మెటిక్ ఆక్యుపంచరిస్ట్. చాలామందికి ఆక్యుపంచర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, నీడిల్స్ హర్ట్ అవుతాయా లేదా, అండ్ ఫేషియల్ నీడిల్స్ పెట్టినప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుందా, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా. సో దానికి ఇప్పుడు మీకు ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇప్పుడు చేయబోయే ట్రీట్మెంట్ ఫేషియల్ కాస్మెటిక్ ఆక్యుపంచర్. అది ఎలా ఉందో చూద్దాం రండి. కాస్మెటిక్ ఆక్యుపంచర్లో ఇప్పుడు ఏ ప్రాసెస్ చూపించబోతున్నారు? ఫస్ట్ అయితే మన ఫేస్ క్లెన్స్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ మీరు ఇప్పుడు ఫాలో అవ్వచ్చు ఏ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేద్దాం. ఈ ఆయిల్ వచ్చేసరికి ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్. ఇది మేము ప్రిపేర్ చేసేది. దీంట్లో మనకి సాఫ్రాన్, వసా, మంజిస్టా ఇలాంటి చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నవి ఆయిల్ యూస్ చేస్తాం పేషెంట్కి బాగా బెనిఫిట్ అవ్వడానికి. దీనివల్ల మనకి ఏమైనా మార్క్స్ ఉన్నా కానీ, పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ ఆయిల్ క్లియర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ దీన్ని యాంటీ ఏజింగ్ కింద కూడా మనం యూస్ చేయొచ్చు. చాలా ఆయిల్స్ వరకు మనకి ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేయడము అండ్ ఈజీగా చెప్తారు పిల్లలకి రీచ్ అవుట్ ఉండకుండా పెట్టండి అని. ఇది ఈవెన్ బేబీస్కి కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట ఈ ఆయిల్ అనేది. ఇందాక పల్స్ చూసాం కదా, సో ఆ పల్స్లో నేను మేజర్గా ఫైండ్ అవుట్ చేసింది కిడ్నీ చీ డెఫిషియన్సీ. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైట్గా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద రీజన్ కూడా అని చెప్పచ్చు. కిడ్నీ చీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకి డార్క్ సర్కిల్స్ కానీ, లేకపోతే అండర్ ఐ బల్జీగా ఉండడం, కొంతమందికి బాగా సాఫ్ట్గా మనకి అండర్ బ్యాక్స్ రావడం కానీ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ లైట్గా డార్క్ సర్కిల్ లాగా ఉంది. సో దాన్ని మనం ట్రీట్ చేయబోతున్నాం. మేజర్గా ఇది గువాషా. దీని జెడ్ రోలర్ అండ్ గువాషా ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి గువాషా. ఇది మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి అండ్ మనకి బాడీలో ఎలా అయితే పాయింట్స్ ఉంటాయో ఫేస్ మీద కూడా అలాగే పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేస్తాం. ఇలా స్ట్రోక్స్ ఇవ్వగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది అండ్ ప్రెషర్ పాయింట్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది ఈవెన్ సైనస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. లింఫాటిక్ డ్రైనేజ్ అయ్యి వాళ్ళకి ఫ్లమ్ ఉన్న ఏరియా మొత్తం క్లియర్ అవుతుంది. అండ్ బాడీ హీట్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ వస్తాయి. ఈ స్టోన్ అనేది కూలింగ్ నేచర్ ఉంటుంది. షేప్ రావడానికి కానీ అండ్ కొంతమంది పర్టికులర్గా జా లైన్ అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు. సో మనం ఇక్కడ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల ఆ జా లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ డబల్ చిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు గువాషా అయింది కదా, నెక్స్ట్ మనం యూజ్ చేసేది జెడ్ రోలర్. జెడ్ రోలర్ ఈ రోజుల్లో చాలామంది యూజ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడైతే కరెక్ట్ స్ట్రోక్స్ ఇస్తామో అప్పుడు దాని బెనిఫిట్ అనేది బాగుంటుంది. జెడ్ రోల్ మనకి ఈవెన్ వ్రింకిల్స్కి బాగా హెల్ప్ అవుతుంది. గువాషా అండ్ జెడ్ రోలర్ రెండు ఫినిష్ చేసాము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి నీడిల్ ఇన్సర్టింగ్. ఇప్పుడు మేజర్గా చూసుకుంటే కనుక ఇక్కడ చిన్న పింపుల్ అనేది వచ్చింది. ఇది మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే ఈ ఏరియా మొత్తం స్టమక్ రిలేటెడ్, స్టమక్, స్ప్లీన్, లార్జ్ ఇంటెస్టైన్. సో అక్కడ హీట్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేసి ఆ పాయింట్స్, రిలేటెడ్ పాయింట్స్ కూడా పెడతామన్నమాట. సో ద సేమ్ వే ఇన్సైడ్ అండ్ అవుట్ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల మనకి రూట్ కాజ్ అనేది క్లియర్ అయ్యి వాళ్ళకి లాంగ్ రన్లో బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ పింపుల్స్ అక్కర్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండకుండా అండ్ ఓవరాల్ హెల్త్ అనేది డెవలప్ అవుతుంది. మీరు అనుకోవచ్చు కాస్మెటిక్ ఆక్యుపంచర్ కొంచెం స్కేరీ అని, కానీ అలా ఏమి ఉండదు. మనకు వచ్చేసరికి చాలా టైనీ నీడిల్స్ ఉంటాయి. ఇవి మనం ఎప్పుడైతే ఫేస్ మీద ప్లేస్ చేస్తామో మైక్రో సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి
అండ్ ఓవరాల్ ద చీ అనేది డెవలప్ అవుతుంది. చీ అంటే నథింగ్ బట్ ఎనర్జీ అనమాట. అది కూడా బాడీలో డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు పెట్టబోయే పాయింట్, మన మైండ్ని కామ్ చేసి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి అండ్ ఓవర్ థింకింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పాయింట్. ఇవి జస్ట్ మీకు పెట్టిన సెన్సేషన్ తప్ప అంతకు మించి మీకు పెద్దగా పెయిన్ కూడా ఉండదు. ఈవెన్ బొటాక్స్ ఫిల్లర్స్ కన్నా 100% ఇవి మనకి బెస్ట్ ఈ ట్రీట్మెంట్ అనేది. డిపెండింగ్ అపాన్ ద కేస్ మనం నీడిల్స్ అనేవి ఏరియా అండ్ లొకేషన్ మారుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మనం ఫేషియల్ రెజ్యూనేషన్ అండ్ అండర్ ఐస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనకి నీడిల్స్ అనేవి అవి తక్కువైనాయి. అండ్ కొంతమందికి బాగా గ్లో రావాలి, ఓవర్ నైట్ గ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి మనం 1 or 2 నీడిల్స్ అనేది ఇంకా ఎక్కువ పెట్టచ్చు. సో దట్ మైక్రో సర్క్యులేషన్ అనేది పెరిగి ఈ మనకి గ్లో అనేది ఓవర్ నైట్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఓవరాల్ చీ కూడా డెవలప్ అవుతుంది ఎట్ ద సేమ్ వే. సో మీకు ముందుగా చెప్పినట్టు మనం కాస్మెటిక్ ఆక్యుపంచర్లో ఇన్సైడ్ అవుట్ ట్రీట్ చేస్తాం కాబట్టి జస్ట్ ఒక ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడు ఓవరాల్ బాడీ మీద కూడా పాయింట్స్ లొకేట్ చేస్తాం. ప్లేస్ చేస్తాను. ఎందుకు రీజన్ అంటే కనుక మనం ఒకేసారి డైరెక్ట్గా ఫేస్కి నీడిల్స్ పెట్టినప్పుడు వాళ్ళకి లైట్గా హెడేక్ కానీ లేకపోతే కొంచెం డ్రౌజినెస్ వస్తుంది. ఎందుకు అంటే ఒకేసారి ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది. మేజర్గా ఫస్ట్ మనం ఎప్పుడైనా లెగ్లో పాయింట్స్ పెట్టినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఈ చిన్న లాజిక్ చాలామంది వరకు మిస్ అవుతారు ఆక్యుపంచరిస్ట్. ఇక్కడ మనకి ప్రతిదీ ఒక ప్రాసెస్లో చేస్తామన్నమాట ట్రీట్మెంట్. సో కిడ్నీకి వచ్చేసరికి కిడ్నీ పాయింట్ పెట్టాము అండ్ నెక్స్ట్ చీ ఎనర్జీ పెరగడానికి అదర్ పాయింట్స్ అనేవి పెట్టాము. ఇప్పుడు మనం పెట్టిన పాయింట్స్ జస్ట్ కిడ్నీకి అలా కాకుండా మనం పల్స్లో చూసినప్పుడు ఏవైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో వాటికి కూడా కంబైన్డ్గా ఒకేసారి ట్రీట్ చేస్తాం. సో మీకు పల్స్ కూడా బ్యాలెన్స్లోకి వస్తుంది. పల్స్ బ్యాలెన్స్లోకి రావడం అంటే మీకు ఓవరాల్ హెల్త్ బ్యాలెన్స్లో ఉండడం అన్నమాట. ఇలా మన ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ మనం ఫస్ట్ లైట్ థెరపీ యూస్ చేశాక లేటర్ మాస్క్ అనేది మనం ప్లేస్ చేస్తాం ఫేస్ మీద. ఇది బ్లూ లైట్ అనమాట, లైట్ థెరపీ అంటారు. మనకి మేజర్గా ఇండియాలో ఫారెన్ కంట్రీస్ని చూసి రెడ్ లైట్ థెరపీ అనేది ఎక్కువ యూస్ చేసేస్తున్నారు. రెడ్ లైట్ థెరపీ అనేది ఒక లిమిటెడ్ టైమే యూస్ చేయాలి. అదొక ఎక్స్టెండ్ అయితే మన ఇండియన్ బాడీలో యాంగ్ ఈజ్ నథింగ్ బట్ హీట్ అనేది ఇంకా ఓవర్ అయిపోతుంది. సో ఫారిన్ కంట్రీస్ కొంచెం కూల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు రెడ్ లైట్ యూస్ చేసినా వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. మనకి మేజర్గా స్కిన్ గ్లో కావాలి అంటే బ్లూ లైట్ ఈజ్ ద బెస్ట్ లైట్. సో ఇప్పుడు మనం బ్లూ లైట్ యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ స్కిన్ ఇష్యూస్ బట్టి గ్రీన్, వైలెట్ ఇలా మారుతూ ఉంటాయి. ప్రెజెంట్ మనకి ఫోకస్ వచ్చేసరికి ఫేస్ గ్లో కాబట్టి ఇక్కడ మనం యూస్ చేసింది బ్లూ లైట్. చాలామంది వరకు ఒక అపోహ ఉంటుంది, ఆక్యుపంచర్ నీడిల్స్ పెట్టినప్పుడు బ్లడ్ బాగా వచ్చేస్తుంది, బ్రూయిస్ అయిపోతుంది, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక జస్ట్ లైట్గా, అసలు మీకు కనిపించని కూడా కనిపించట్లేదు,
1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ అంతే. అది కూడా అన్ని పాయింట్స్లో రాదు, 1 or 2 పాయింట్స్లో మీకు లైట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే. సో మీరు అంత అనుకునే అంత స్కేరీ అయితే కాదు, మీరు డెఫినెట్గా కాస్మెటిక్ ఆక్యుపంచర్ ట్రై చేయొచ్చు. వన్స్ మనం ఏవైతే నీడిల్స్ యూస్ చేసామో అవి అప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాం. మళ్ళీ దీన్ని స్టెరిలైజ్ చేయడం కానీ రీయూస్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు. వన్స్ యూస్ చేసామంటే ఇమీడియట్గా డిస్పోజ్ చేసేయడమే. ఇప్పుడు నీడిల్స్ అన్ని రిమూవ్ చేసాం కదా, లాస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఐ మాస్క్. ఈ ఐ మాస్క్ ఐస్ని బాగా కూల్ చేసి, అండ్ ఐ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఐ ప్రెషర్ ఉంటుంది, ఆ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇప్పుడు ఐ మాస్క్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి క్రిస్టల్ మాస్క్ అనమాట. రిలాక్స్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి మనకు కూలింగ్ ఎఫెక్ట్ అండ్ ఆ డార్క్ సర్కిల్స్ ఏవైతే బిఫోర్ మెన్షన్ చేసామో దానికి కూడా హెల్ప్ అవుతుంది.